ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఈసారి పండగ మనదే అనడానికి పర్ఫెక్ట్ ఈవెంట్ చేశారు. నిజంగా బోత్ ఫ్యామిలీస్ ఇప్పటిదాకా ఆడిన గేమ్స్ గానీ, ఎంటర్టైన్ చేసిన విధానం గానీ, అది స్కిట్స్ అవ్వచ్చు, డాన్స్ అవ్వచ్చు, సింగింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, బోత్ ఫ్యామిలీస్ డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆడియన్స్ అయితే బేభత్సంగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు ఏముందో కానీ పక్కన నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి నేను ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఫ్యామిలీస్. కెన్ ఐ రిక్వెస్ట్ బోత్ ఫ్యామిలీస్ #90s families and Balagam family on stage please. ఇద్దరు ఫ్యామిలీస్ కి చెప్తాను, నిజంగా ఎరగొట్టేశారు ఎంటర్టైన్మెంట్. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు అసలు సిసలైన టైం వచ్చింది. సో అందరిలో సీనియర్ పెద్దోళ్ళు కాబట్టి అన్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు చెప్పండి, పండగ ఎవరు ముందు జరుపుకోవాలి? మీరు ముందు జరుపుకోవాలా, వాళ్ళ ముందు జరుపుకోవాలా? సరే, ఏదో బిగినింగ్ లో అలా అనిపించింది కానీ అందరం ఇంతసేపు కలిసి ఉండి ఇంత బాగా చేసుకుని మీరు ముందా మేము ముందా అని అంటే ఎవరైనా పర్వాలేదు, అందరం కలిసి వాళ్ళతో చేసుకుందాం. ఎందుకంటే అటు సైడ్ వాళ్ళల్లో మాకు కావాల్సిన వాళ్ళు ఉంటారు, సైడ్ వీళ్ళల్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఉంటారు. మీరేమంటారు? క్లారిటీగా అంటే జనాలకు ఒక ఐడియా వచ్చింది. ఇండివిజువల్ గా చేస్తుంటే పండగ కాదు, అది కలిసి చేసుకున్నప్పుడే అసలైన పండగ. ఈ ఎమోషన్ తేడానికి నేను ఇదంతా చేశాను. ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని కలిపానని చెప్పి నాకు థ్యాంక్స్ లై చెప్పి నాకేదో సన్మానాలు చేసి అలాంటి చేతులు పట్టుకొని వెంటనే థ్యాంక్ యూ సో మచ్. మీరు కొడతారా, నన్ను కొట్టమంటారా? పండగ పూట కొడితే బాగోదు కానీ ఇంకా బయలుదేరు. దయచేసి నన్ను కూడా మీలో ఒకళ్ళ చూడండి. మాలో ఒకళ్ళనే చూద్దాం అనుకున్నాం, నువ్వు మాలో అనుకుంటా అప్పుడప్పుడు వచ్చి వెళ్తున్నావు, అదే ప్రాబ్లం. సరే, ఓ పని చేద్దాం. ఎలాగో అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి మన ఫ్యామిలీ అందరం కలిసి ఈటీవీ ప్రేక్షకులందరికీ ఒకసారి ఉగాది శుభాకాంక్షలు ఇద్దాం. ఈటీవీ ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.